7 సత్యకుమార్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో 3 ఆయుర్వేద ఆసుపత్రులు, ఆయుర్వేద బోధనా ఆసుపత్రి ఒకటి మరియు 2 మినీ ఆయుర్వేద ఆసుపత్రులు మరియు 3 హోమియోపతి బోధనా ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. వైద్యులు సిబ్బంది ఖాళీల కారణంగా 20 ఆయుర్వేద మరియు 16 హోమియోపతి డిస్పెన్సరీలు పనిచేయడం లేదు. రెండో ప్రశ్నకు సమాధానం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 67 వైద్య అధికారులు ఆయుర్వేదలో మరియు 50 వైద్య అధికారులు హోమియోలో పోస్టులను ఆయుష్ శాఖ భర్తీ చేసింది. అయితే 20 ఆయుర్వేదిక్ మరియు 16 హోమియోపతి డిస్పెన్సరీలు వైద్యులు సిబ్బంది లేని కారణంగా ఇప్పటికీ పనిచేయడం లేదు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు సకాలంలో అవసరమైన అనుమతులను పొందడం ద్వారా నియామకాలు చేపట్టడం అవుతుంది. జాతీయ ఆయుష్ మిషన్ కింద అందిన నిధుల నుండి 126 ఆయుష్ డిస్పెన్సరీలను పునరుద్ధరించడమైంది. అవి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పనిచేస్తున్నాయి. ఇంకా రోగులకు ఏకీకృత ఆరోగ్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఆయుష్ సౌకర్యాల కోలొకేషన్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పునరుద్ధరణ అవసరమయ్యే డిస్పెన్సరీలను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించడానికి చర్యలు తీసుకోవడం అవుతున్నది. ధన్యవాదాలు. మురళీమోహన్ గారు. మైక్ ఆన్ చేసి మైక్ అధ్యక్ష, ప్రకృతిలో ఎప్పుడూ ప్రతిబింబించే ఓ కాంతి కిరణం ఆయుర్వేదం అధ్యక్ష. ఋగ్వేదం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయుర్వేదానికి ప్రాధాన్యత ఉంది, ప్రాచుర్యంలో ఉంది, ఆచరింపబడుతుంది అధ్యక్ష. అయితే 1960 దశకంలో ప్రణాళికాబద్ధమైనటువంటి వైద్య కళాశాల స్థాపన మొదలైన తర్వాత ఆయుర్వేదానికి హోమియోపతికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలో 2014లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆయుష్ ఏర్పాటుతో ఈ ఆయుర్వేదానికి, హోమియోపతికి, యునానీకి వీటన్నిటికీ కూడా మహర్దశ రావడంతో పాటుగా ప్రకృతితో సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నటువంటి ఆశాభావం మొదలైంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇందాక వాటి బలోపేతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు తీసుకుంటున్నామన్నారు అధ్యక్ష. 2017 ఫిబ్రవరి 20వ తారీఖున జీవో నంబర్ 128 ప్రకారం హోమియోపతి యోగాకు సంబంధించినటువంటి న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్ 26 డిస్పెన్సరీలని గత ప్రభుత్వం అంటే 2014-18లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాటి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతోంది అధ్యక్ష. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఉన్నటువంటి కళాశాల తప్ప ఎక్కడ చూసినా కూడా కొరత ఉంది అధ్యక్ష. వైద్యుల కొరత ఉంది, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత మీరు అందరూ కూడా చూశారు, దేశం యావత్తూ కూడా ఈ ఆయుర్వేద వైద్యం వైపు దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. చాలామంది ఆయుర్వేద కళాశాల మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిస్పెన్సరీకి కానీ వెళ్తే మందుల కొరత కనిపిస్తోంది అధ్యక్ష. అందుకనే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా, దీని బలోపేతానికి ఇంకొంత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఒక ఆయుర్వేదక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రావడం ద్వారా దాదాపుగా ఇప్పుడు 24 దేశాల్లో ఈ ఆయుర్వేద ప్రాక్టీసెస్ అన్నీ కూడా అమల్లో ఉన్నాయి అధ్యక్ష. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని పాలసీగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా $14.4 బిలియన్ వ్యాపారం కూడా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వస్తున్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నిటి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వెళ్తున్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో నేను ఒక రిక్వెస్ట్ కూడా ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష. మెడిసినల్ ప్లాంట్స్ని పెంచడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. అది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా మనం రేపు భవిష్యత్తులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అదేవిధంగా వైద్య అవసరాలకు కూడా తీర్చే అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. అధ్యక్ష, కడపలో హోమియోపతి కాలేజు
1982లో ఏర్పడింది అధ్యక్ష. ఇందులో